మేడం, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగండి. అది ఆ సన్నీ గారితో మీరెందుకు మాట్లాడుతున్నారు? అతను మంచివాడు కాదు. Baba Testaro Kranti, Baba Testaro Kranti, Baba Testaro Kranti, Baba Testaro Kranti. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం బాబాజీకి జై. బాబాజీకి జై. రండి. బోపా గారు, అంతా ఓకే కదా? కూర్చోండి. ఈ వారం ముఖ్యమంత్రి గారి బాబా గారి ప్రోగ్రామ్ ని మీరు కన్ఫర్మ్ చేయట్లేదు? ఈ వారం బాబాజీ టింకా ప్రోగ్రాం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మన హుకుం గారితో. ఆయనకు ముందే మాటిచ్చాం. కానీ బోపాభాయ్ సీఎం గారి ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేసేసాం. కానీ మేమెక్కడైతే ప్రోగ్రాం చేయబోతున్నామో ఆ చోటుని హుకుంకిచ్చేశాం. ఏం చేద్దాం? బాబాజీ గారి టైం ఎందుకండి వేస్ట్ చేస్తున్నారు? ఆ హుకుం ఎలాగూ ఎప్పుడూ గెలవడు. అన్ని సీట్లకు సీఎం గారు మీకు ఆఫర్ ఇచ్చారు కదండి. మీకు తెలుసు కాదండి, బాబాజీ అందర్నీ కలుపుకుని ఒకటిగా ఉండాలనుకుంటారు. సరే, ఓకే, ఆయనతో మేం చర్చించి మీకు తెలియజేస్తాం. చూడండి బోపా గారు, సీఎం గారు మిమ్మల్ని నమ్ముతున్నారు. ఆయన్ని మోసం చేయకండి. తీసుకోండి. బాబాజీ గారి ప్రసాదం తీసుకెళ్ళండి. సర్వం దేవం సర్వం దేవం. బావగారు, ఈ బాబా డబుల్ గేమ్ ఆడుతున్నాడు. రాజకీయ నాయకులు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. వాడు హుకుంకే సపోర్ట్ చేస్తున్నాడు. మిమ్మల్ని తను మోసం చేస్తున్నాడు. అంటే ఈ బాబాకి కొంచెం ప్రసాదం ఇవ్వాలన్నమాట. దిలావర్, సాయంత్రం 7ంటికి వెళ్లి అతన్ని కలువు. సరే. నమస్కారం. ఇదిగో తీసుకోండి బాబాజీ. పని ఎలాగైనా పూర్తవ్వాలి. మీరేం దిగులు పడకండి దిలావర్ బాయ్, నా భక్తులందరూ తప్పకుండా వస్తారు. కాలం తీరిన కట్టుబాట్లు కదలానివ్వరు ముందుకి. కాలం తీరిన కట్టుబాట్లు కదలానివ్వరు ముందుకి. బాబా ఉండగ దిగులేలా దాటిస్తాడు ఒడ్డుకి. తప్పు ఒప్పులు ఆరా తీసి మంచి చెడులు తెలియచేసి పోగొడతాడు మీలో భ్రాంతి. బాబా తెస్తారో క్రాంతి. Baba Testaro Kranti, Baba Testaro Kranti, Baba Testaro. బాబాజీకి జై. బాబాజీకి. ఆపండి, వీడొక బాబానా? వీడు దొంగ బాబా, దొంగ నా కొడుకు.
డబ్బులు తీసుకొని పార్టీలకు ప్రచారం ఏయ్, చేస్తున్నాడు. నీకే చెప్పేది. బాబా, ఏయ్, ఏయ్, బయటికి పంపించండి. బయటికి పంపించండి. ఏయ్, ఏంటి చూస్తున్నారు? బయటికి తోసేయండి వాడిని. బాబాని తీసుకెళ్ళండి. బాబాని తీసుకెళ్ళండి. ఇప్పుడు వాడు వస్తాడు. నేను చూసుకోండి. ఊరికే వదిలిపెట్టండి. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి బాబా. బయటికి వెళ్ళండి రా. బాబా పెద్ద బయటికి వెళ్ళండి. దొంగ. బాబా ఏయ్, పెద్ద నన్ను తరమండి. దొంగ. ఎవరిని వదలకండి. బాబా, ఆ. రా. ఈ బాబా పెద్ద దొంగ. మొత్తం ఏరియా క్లియర్ చేయండి. వెళ్ళండి. ఏయ్, వాటిని తరమండి, తరమండి. ఆ గుంపును క్లియర్ చేయండి. మీకే చెప్పేది. వెళ్ళండి. వెళ్ళండి. ఇటు, ఇటు. ఆ, వెళ్ళండి. ఆ, మీకు చెప్పాలా? వెళ్ళండి బయటికి. దొంగ బాబాని వెళ్ళండి. చెప్పు. బాబా గారు, ఇక్కడికి కొంతమంది వచ్చి అల్లకల్లోలం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. నువ్వు ఉండి నేను చూస్తాను. చెప్పండి. టీజీపీ సార్, నేను భోపాని. బోపా గారు, మాకు విషయం తెలిసింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ త్వరలోనే అక్కడికి చేరుకుంటుంది. డోంట్ వరీ. కానీ నేను మీకేమీ చెప్పలేదు. మీకెలా? సీఎం సార్ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. వాళ్లే మాకు చెప్పారు. మీరేం దిగులు పడకండి, మేనేజ్ చేస్తాం. అలాగా? ఉంటాను. ఓకే. మైకేల్ ఇలా చూడు. ఇదేదో ప్లాన్ లా ఉంది. నువ్వు అక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే అండి. కాశీపూర్ నగర బాబాకి జై జై. సర్వం దేవం సర్వం దేవం. సీఎం సార్ మీకోసమే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా ఫోర్స్ వచ్చి ఇక్కడ గొడవ చేసిన వారందరినీ బయటికి తరిమేశారు. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ ని హాయిగా చేసుకోండి. నేను సీఎం సార్ గారికి కృతజ్ఞతలు తెలిపానని చెప్పండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించారంటే మా నాయకుడు కూడా ఖచ్చితంగా ఉద్ధరింపబడతారు. వెళ్ళి నీ కొత్త ఓనర్ దగ్గర తోకాడిస్తూ కూర్చో. బాబా, వీడొక నమ్మక ద్రోహి. దిలావర్ ఒక చిన్న పావు మాత్రమే. దీనంతటికీ సూత్రధారి మంత్రి. బాబాజీ, మీ సంగీత్ సత్సంగ్ క్యాన్సిల్ అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. అక్కడేవో గొడవలు జరుగుతున్నాయని తెలియగానే నేను వెంటనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని ఆర్డర్లు ఇచ్చాను. మీకెలాంటి దెబ్బలు తగలలేదు కదా? నిజంగా దేవుడి దయ్యానే చెప్పాలి. మీకు మాటేస్తున్నాను. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఎవరు చేయించారని నేను తెలుసుకుంటాను. ఐ ప్రామిస్. పెట్టే వాత పెట్టేసి గాయానికి వెన్న రాస్తాను అంటున్నారు. ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేసేయండి. ఎందుకంటే మీరాడుతున్న ఆటలో నేను పిహెచ్డీ చేసి చాలా కాలం. మీరు ఎప్పుడూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. నేను ఎప్పుడూ మీ గురించి దిగులు పడుతున్నానండి. ఎందుకంటే మీరిప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేసి ఒడ్డుకి చేరుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ దారి తప్పిపోతే లేదా పడవ మునిగిపోతే మీరు నీళ్లలో మునిగిపోవడం ఖాయం. మీకు అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎలాగో సాయం చేయరు. అలాంటప్పుడు మీరు ఎందుకని ఆ హుకుం సింగ్ ను పట్టుకుని వేలాడుతున్నారు? ముఖ్యమంత్రి గారు, ఈ అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అనేదంతా మీ రాజకీయ పరిభాష. నాకు సర్వజనుల మీద అభిమానం, అనురాగం ఉంది. అది సత్యం. మా ఆశ్రమానికి మూలమే ప్రజల అభిమానం. సరిగ్గా చెప్పారు. కానీ మీరు ఈ సంగీత్ సత్సంగ్ కి మాత్రం హుకుం సింగ్ ని తీసుకురావడం ఆపేసేయండి చాలు. నేను మీకు ముందే ఆఫర్ చేశాను. వాడు ఎంతిస్తానన్నాడో దానికి మేము డబుల్ ఇస్తాం. సమస్య పూర్తయిపోయింది. లేకపోతే ఇక ముందు జరగబోయే సభలన్నిటికీ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాయం కావాల్సొస్తుంది. ఆలోచించుకోండి. ఇలా చూడండి, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. నేను స్టేట్ హెడ్ ని కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోలేను.